ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఏ పాపం ఎరుగనటువంటి యేసు ప్రభుల వారే ఆ యొక్క సిలువలో భయంకరమైన శ్రమ, కష్టము, ఆ నొప్పిని, బాధను ఓర్చుకొని నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చారు. పొద్దున్న లేస్తే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, సొంత ఆలోచనలు వెక్కసమయ్యేంత వరకు మన యొక్క ప్రణాళికలు, ప్లాన్స్ మరి పరుగులు తీస్తూ ఉంటాం. అటువంటి మనము నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం అనుకోవడము వెరితనంగా అనిపిస్తుంది. మన దేవుడు శ్రమ పెట్టే దేవుడు కాదు, శ్రమ నుంచి విడిపించేటటువంటి దేవుడు మన దేవుడు. నువ్వు నేను పడాల్సినటువంటి శ్రమ ఆయన సిలువలో పడి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందాలి అంటే నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఆత్మీయ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయినట్లయితే నిత్య జీవం అనేటటువంటి బహుమానము, సర్టిఫికేట్ నువ్వు పొందుకుంటావు. కాబట్టి నాకు శ్రమ అని కాకుండా నాకు పరీక్ష, నేను గెలవాలి, నేను నెగ్గాలి అని ఆలోచించు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.